హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కోవా బొబ్బట్లు అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అందుకోసం నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అందులో కొంచెం నెయ్యి, సాల్ట్ అనేది యాడ్ చేయడం లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. షుగరు, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వరకు యాడ్ చేసి హాఫ్ కప్ వరకు వాటర్ పడతాయండి. పావు కప్ వరకు వాటర్ పడతాయి. చూసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పచ్చి కోవా బయట తీపి కలపలేనిది దొరుకుతుంది కదండి, అది తీసుకున్నాను. అలా కాకుండా మీరు కోవా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే బయట దొరికేది తీసుకున్నాను. ఇందులో హాఫ్ కప్ వరకు బెల్లాన్ని వేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి. గట్టిగా ఉన్నది కదా, సాఫ్ట్ అయ్యే వరకు. మీరు కావాలంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 4 స్పూన్స్ వాటర్ అనేది యాడ్ చేశాను, కొంచెం మిక్స్ అవ్వడానికి. ఈ కోవా ప్రిపేర్ చేసే రెసిపీ నేను తర్వాత షేర్ చేస్తానండి. చాలా చాలా సింపుల్, కాకపోతే టైం టేకింగ్. పాలు బాగా మరిగించి సగానికన్నా తక్కువ అయ్యే వరకు చేసుకుని దగ్గరకు వచ్చాక కండెన్స్డ్ మిల్క్ లాగే దగ్గరకు వచ్చాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా బాల్లా అయ్యాక కట్టేసుకోవాలి. ఇలా బాల్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు కూడా దాన్ని ఉడికించుకోవాల్సి ఉంటుంది. చల్లారిన తర్వాత ఇదిగో చూసారు కదా, ఇలా అయ్యిందండి. కొంచెం గట్టిగా అయిపోయింది, సాలిడ్ లాగా. దీన్ని చక్కగా మనకిప్పుడు పూర్ణాల్లో బొబ్బట్లో పూర్ణం ఎలా అయితే బాల్స్ చేసుకుంటామో వీటిని కూడా చక్కగా అన్నిటినీ బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మీకు కావాలంటే ఈ కోవాని డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. బెల్లం కోవా ఇలా కూడా చిన్న చిన్న డిఫరెంట్ షేప్స్లో పెట్టుకొని తినేసేయచ్చు. నేనైతే కోవా బొబ్బట్టు అన్నాను కదండి, అందుకోసం బొబ్బట్టు కోసం ముందుగా పిండి కలుపుకొని ఉంచుకున్నాను కదా, దాన్ని కవర్ చేసుకొని పెట్టుకోవాలండి. లేకపోతే పిండి అంతా ఎండిపోయినట్టు అయిపోతుంది. ఇలా చిన్న బాల్లా చేసుకొని అందులోకి మనం చేసుకున్న కోవా స్టఫ్ని కూడా అందులో పెట్టుకోవాలండి. మొత్తం అంతా కలిపి ఆ స్టఫ్ని ఒక బాల్లా చేసుకోవాలి. ఈ చేసుకున్న దాన్ని మళ్ళీ బయటికి రాకుండా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే తీసేసి మొత్తం ఒక బాల్లా చుట్టుకోవాలి. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ నెయ్యి తినేవాళ్ళు నెయ్యి కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ 1 స్పూన్ మట్టుకే నేను పిండి కలిపేటప్పుడు తక్కువ క్వాంటిటీ కదా అని నాకు ఈ క్వాంటిటీకి 4 బొబ్బట్లు అయ్యాయండి. అలాగే నేను ఇక్కడ బటర్ పేపర్ తీసుకున్నాను. పైనుంచి పిండి అప్లై చేసుకుంటూ చపాతీ చేస్తున్నట్టు చేస్తున్నా. లేదు అంటే మీరు నెయ్యి కూడా ప్లాస్టిక్ పాల కవర్ తీసుకుని నెయ్యితో చేతితో కూడా చేసుకోవచ్చు. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చేసుకోవచ్చు. అలాగే గోధుమ పిండికి బదులుగా మైదా పిండి కూడా తీసుకోవచ్చు. బెల్లానికి బదులుగా పటిక బెల్లం పౌడర్ కూడా తీసుకోవచ్చు. షుగర్ కూడా తీసుకోవచ్చు. అది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అవర్ టేస్ట్. అలాగే ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యి అయితే కొంచెం కమ్మగా బాగుంటుందండి. లేదు నూనె యాడ్ చేసుకోవాలని అనుకుంటే నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చక్కగా పైనుంచి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసి రెండు వైపులా చక్కగా దూరగా కాలే వరకు రెండు వైపులా ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవాలండి. ఇలా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఉన్నవన్నీ కూడా బొబ్బట్లు ఇలాగే చేసేసుకోవాలి. వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని కోవా బొబ్బట్లు రెడీ అండి. మీకు కనుక నేను చేసిన వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.